అఖండ 2 తాండవం కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల, అనుకోని సంఘటనల వల్ల ఒక 1 వీక్ పోస్ట్పోన్ అవ్వాల్సి వచ్చిందండి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ మా బాలయ్య బాబు గారికి, ఆ తర్వాత డైరెక్టర్ బోయపాటి సీన్ గారికి, బాలయ్య బాబు ఫ్యాన్స్కి అందరికీ 14 రీల్స్ తరపున, మా ప్రొడక్షన్ తరపున సారీ చెప్తున్నామండి. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ అనమాట. సడన్గా పాపప్ అయ్యింది. సో ఈ ఇష్యూ రిజాల్వ్ అవడానికి మ్యాంగో మాస్ మీడియా, రామ్ గారు, తర్వాత దిల్ రాజు గారు వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక 1 వీక్ లేట్ అయినా కూడా నిన్న December 11th అఖండ 2 తాండవం ప్రీమియర్స్తో రిలీజ్ అయిందండి. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి. ఫ్యాన్స్ అయితే, నేను బ్రహ్మాంబలో చూశాను, ఫ్యాన్స్ అయితే అసలు దే ఆర్ గోయింగ్ బర్సర్క్ అనమాట. అంటే సీట్లలో కూర్చోట్లా, అసలు నుంచుని చప్పట్లు, విజిల్స్, రెస్పాన్స్ అయితే ట్రమెండస్గా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇవాళ మార్నింగ్ షోస్ కావచ్చు, మ్యాట్నీస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఏరియాస్ నుంచి మంచి కలెక్షన్స్, మంచి రిపోర్టు వస్తుంది. సో ఇది మీతో, మీడియా మిత్రులతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట. రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉందండి. అక్కడ 2 నైట్ ప్రీమియర్స్కి ఆల్మోస్ట్ నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి ఆల్మోస్ట్ 10 crores గ్రాస్ చేసింది ప్రీమియర్స్. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే బెంగళూరు, కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ 1 crore నెట్ చేసింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ దాన్ని అంటే నాన్ కన్నడ ఫిలిమ్స్లో ఇది 5th ఫిలిం 1 crore నెట్ చేయటం. సో రెస్పాన్స్ కూడా ట్రెమెండస్గా ఉంది. అండ్ ఈరోజు బుకింగ్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బిఎంఎస్ కానీ కానీ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న న్యూస్ కానీ ఏదన్నా కానీ. సో ఇంకా ఫ్యామిలీస్ వీళ్ళు ఈవినింగ్ నుంచి, ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఇంకా యాడ్ అవుతూ ఉంటుంటే నాకు తెలిసి ఇంకా ఈ వీకెండ్కి అద్భుతమైన ఫిగర్స్ చూస్తాం అనుకుంటున్నాం. అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది చూడాలా, అది చూడొచ్చా? ఓవర్సీస్ యాక్చువల్గా ఏంటంటే పోస్ట్పోన్మెంట్ మూలన కొద్దిగా థియేటర్స్ తగ్గించాల్సి వచ్చిందండి. లేకపోతే ఒరిజినల్గా పడి ఉంటే బాగుండేది. బట్ లాస్ట్ మినిట్ వీటిలో ఉండటం మూలన కొద్దిగా తేడా పడింది. సో బట్ టాక్ మూలన ఇవన్నీ కూడా కవర్ అయిపోయి పర్ స్క్రీన్ ఆక్యుపెన్సీ సూపర్గా ఉంది ఓవర్సీస్లో. సో ఐ థింక్ ఈ వీకెండ్కి వీటికి కూడా అట్లాగే కంటిన్యూస్గా సస్టైన్ అవుతుందని చెప్పేసి అనేది గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం, డిస్ట్రిబ్యూటర్స్. ప్రీమియర్స్ వరకు హ్యాపీ అని చెప్పారు, బట్ కరెంట్ బుకింగ్స్ ఫ్లో ఎలా ఉంది? అదేనండి, ఇంత చెప్పే కదా, బిఎంఎస్ బుకింగ్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు, అన్నీ ఫాస్ట్ ఫీలింగ్స్, సోల్డ్ అవుట్స్. ఈవినింగ్ షోస్కి ఇంకా బాగా గట్టిగా ఉంటుంది. రేపు సాటర్డే, సండే ఇంకా సూపర్గా ఉంటుంది, ఇక డౌటే లేదు. ఇప్పుడు కూడా ఆ సీక్వెల్ అనే బరువు, నేను అంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, సీక్వెల్ అనే బరువు అయితే ఉంది, కానీ డెఫినెట్గా రీచ్ అవుతామని చెప్పేసి అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు ఫ్యాన్స్ కానీ అంటే ఎక్కడ నెగిటివిటీ లేదు, కొద్దిగా ఇండస్ట్రీలో ఉంది, బయట ఆడియన్స్లో మాత్రం అసలు ఇది లేదు. అంటే మిక్స్డ్గా ఉంది ఇండస్ట్రీలో. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా ఎక్సలెంట్గా వేరేగా ఉంది.